సో గాయ్స్ ఇట్లా అయితే బయటికి వచ్చినాము. వచ్చేసి ఏం చేయాలో అర్థమవుతలే. ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా టైం స్పెండ్ చేసేసి పోవచ్చు ఇంటికి మంచిగా. అరే ఇయర్ రింగ్స్ మర్చిపోయినా కదా నేను. నాకు అంత ఫరక్ పడదులే, ఇయర్ రింగ్స్ పెట్టుకోకపోయినా. వచ్చేటప్పుడు ఆ ఫ్లవర్ కనిపించింది ఒక దగ్గర, తెచ్చేసుకునిగా. టేక్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ పద్ధతి. మంచిగా బొట్టు పెట్టుకున్నా, ఇంకా ఇంకేంది అంతే, మంచి డ్రెస్ వేసుకున్నా. ఇంకా ఈరోజు ప్లానింగ్స్ ఏంటంటే, ఈరోజు తాత నాన్నమ్మతోటి ఫోటో దిగాలి మనం. ఇంకా ఫోటో తీసుకోవాలి, రీక్రియేషన్ ఫోటో తీసుకోవాలి. ఇట్లనే వెళ్ళిపోతే అయిపోతుంది ఇంటికి. ఇంకా బాబాయ్ డ్రాప్ చేస్తా అంటాడు. ఎట్లనే చూస్తూనే చేరడం చెప్పవా నాలో ప్రేమంతా కొద్దిగా సాయమే చెయ్యవా. ఇట్లా ఒక్కొక్కరు సింగిల్గా పాటలు పాడుకుంటే ఏమనుకుంటారంటే షీ గాన్ మ్యాడ్ అని అనుకుంటారు. కాకపోతే హూ నోస్, నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎవరికి తెలియదు. అలా చూసాను లేదో ఎలా పడ్డాను ఏమో నాకు తెలీదే, నా లోకం నాకే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుంది ఇప్పుడు పాడడానికి. ఏమన్నా తీసుకొని రావాలా? ఏం తింటావు? కాదు, ఏమన్నా తింటావా? తీసుకురావాలా అంటాడు. నేను వద్దన్నా. ప్లీజ్ కీప్ ఆన్ ఆస్కింగ్ మీ వాట్ యూ వాంట్. ఏమన్నా కావాలా చెప్పు, తీసుకొస్తా అని అంటుండు బాబే. నువ్వు తాగు, నాకు వద్దు. అరే తాగు, ఇంకా నువ్వు తాగు. మనకి గేర్ అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. సైకిల్ రాకపోయినా సరే, బైక్ రాకపోయినా పర్వాలేదు, కార్ అయితే నేర్చుకుంటా నేను.